పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. సిబిఐ అధికారులను బెంగాల్ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు కేంద్రం సిబిఐని ఉపయోగించి తమపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటూ ధర్నాకు దిగారు. దీంతో కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి నుంచి మమతా బెనర్జీ అక్కడే కూర్చున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. సిబిఐ అధికారులను బెంగాల్ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు కేంద్రం సిబిఐని ఉపయోగించి తమపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటూ ధర్నాకు దిగారు. దీంతో కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి నుంచి మమతా బెనర్జీ అక్కడే కూర్చున్నారు. కలకత్తాలో సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటూ మమతా దీది ధర్నాకు దిగారు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పి ముఖ్యంగా నిన్న సిబిఐ అధికారులు సిపి నివాసానికి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ సత్యాగ్రహం చేపట్టడం జరిగింది. మెట్రో చౌక్ వద్ద సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటూ ధర్నాకు కూర్చోవడం జరిగింది. ఈ ధర్నాకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు మద్దతు తెలపడం జరిగింది. చంద్రబాబు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ సహా రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు ముఖ్యంగా ఫోన్ చేసి ఆమెకి సంఘీభావం తెలపడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా మరోసారి ఈ అంశానికి సంబంధించి కేంద్రం వ్యవహరిస్తున్న తీర్పు పట్ల ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కలవబోతున్న సందర్భంగా మరోసారి ఈ అంశాన్ని విపక్ష పార్టీల నేతలందరూ కూడా చర్చించబోతున్నారు. అలాగే ముఖ్యంగా టీఎంసీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన కూడా చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి వారెంట్ లేకుండా ముఖ్యంగా రాజీవ్ కుమార్ నివాసానికి సిబిఐ అధికారులు రావడం, అలాగే ముఖ్యంగా రాజీవ్ కుమార్ ఒక మంచి వ్యక్తి, ఆయన ఎటువంటి తప్పు చేయడు అని చెప్పి ముఖ్యంగా మమతా బెనర్జీ రాజీవ్ కుమార్ కి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే రాజీవ్ కుమార్ గతంలో శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించే కాకుండా కీలకమైన పత్రాలు ముఖ్యంగా ఈ స్కామ్ కి సంబంధించి ముఖ్యంగా మిస్ అవ్వడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి రాజీవ్ కుమార్ ని విచారించడానికి వచ్చాం, కానీ పోలీసులు సహకరించడం లేదు అని చెప్పి సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ అన్నం నాగేశ్వరరావు ముఖ్యంగా పోలీసులు సహకరించడం లేదు అని చెప్పి ప్రకటన విడుదల చేశారు. ఇందుకు గాను ఈ రోజు సుప్రీంకోర్టును కూడా సిబిఐ ఆశ్రయించబోతుంది. ముఖ్యంగా గతంలో 2014లో ఈ కేసు సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా సిబిఐతో దర్యాప్తు జరపాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిబిఐకి సహకరించకుండా పోలీసులు నిన్న సిబిఐ అధికారులను అడ్డుకోవడం పట్ల కోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అని చెప్పి సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఒక రాజకీయంగా కూడా ముఖ్యంగా ఇటు బీజేపీ కక్ష సాధిస్తుందని చెప్పి విపక్షాలు అనడం, అలాగే ఇటు సిబిఐ కూడా ఈ అంశానికి సంబంధించి అక్కడ ఉన్న గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోవడం జరిగింది. కోల్కతా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం తీరుకు సంబంధించి, అలాగే సుప్రీంకోర్టు కూడా ముఖ్యంగా ఈ రోజు వెళ్ళబోతున్నారు. ఓవరాల్ గా అయితే ఈ పోలీసులు అలాగే సిబిఐ వ్యవహారం అనేది తారాస్థాయికి చేరింది. ఓ పక్క పొలిటికల్ గాను, మరో పక్క సంస్థాగతంగా కూడా ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థని అడ్డుకోవడం పట్ల కోర్టులకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ గోపి.